ఈరోజు ప్రజాపాలన మన సీఎం గారు శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి యొక్క కార్యక్రమాన్ని గ్రామానికి తీసుకురావడం కోసం మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్న ఈ ప్రాంత ప్రజలన్నా ఆయనకు మరి సీఎం గారికి ఎంతో ఇష్టం. ఎందుకంటే మీకు తెలుసు మరి సీఎం గారు మొదట రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైన వెంటనే మొదట కార్యక్రమం కూడా మన ఇంద్రవెల్లి స్తూపం దగ్గరే పెట్టి మరి ఆనాటి నుండి ఆయన సీఎం అయినా కూడా మరి చివరి ఇంటి వరకు మనలాంటి గూడాలలో మనలాంటి దళిత వాడలలో తండాలలో మరి ఎంతో మందికి పథకాలు అందక ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా దరఖాస్తు ఫామ్ నింపి వాళ్ళ యొక్క దరఖాస్తు తీసుకోవాలని ఇక్కడికి అధికారులను పంపించడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇల్లు లేక చాలా మంది ఇల్లు కూలిపోయినాయి, బాధ అనిపిస్తుంది. పేదలు ఎక్కువ మంది ఉన్నారు, వ్యవసాయం తక్కువ ఉంది. ఇప్పుడే సోదరుడు మరి పంటల గురించి చెప్పిండు. భూములుంటే పట్టాలు లేవు, పట్టాలుంటే పంట పండించుకునేటువంటి పరిస్థితి లేక నీళ్లు లేక పేదరికం తాండవిస్తా ఉంది. కాబట్టి అలాంటి పేదరికాన్ని మరి పారదోలాలి, తరిమి కొట్టాలి అంటే ఈ యొక్క సంక్షేమ పథకాలతో పాటు వేసుకోవాలి. పిల్లలకు విద్యా పథకాన్ని కూడా మనం అద్భుతంగా తీసుకోవాలి. పిల్లలు బాగా చదువుకుంటే మరి వారు కూడా సొంత కాళ్ళ మీద నిలబడతారు. వాళ్ళకు వాళ్ళు బాగుపడమే కాకుండా ఊరికేం కావాలో కూడా ఆలోచించి ఈ గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ దేశాన్ని బాగు చేయాలంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్, చదువు అనేది. కాబట్టి మీరు చెప్పినట్టుగా మొదటిసారి నేను ఈ గ్రామానికి వచ్చిన కలెక్టర్ గారికి సంబంధిత అధికారులు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు ఏమేమి ఉన్నాయో తీసుకొస్తే తప్పకుండా నిధులు కేటాయించి ఈ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్ గా ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ 6 గ్యారంటీల పథకాలలో మనకు మరి మొదట మహిళలందరూ ఇక్కడ అక్కలు చాలా మంది వచ్చారు. ఆడవాళ్ళ యొక్క పరిస్థితిని చూసి సీఎం గారు, సోనియమ్మ గారు బస్ ఫ్రీ చేయడం జరిగింది. రోజుకు మరి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి బస్ ఫ్రీ ఉంది. ఆరోగ్యం కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు మీకు ఉచితంగా వైద్యం కూడా అందించడం కోసం మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2 రోజులలోనే మరి సోనియమ్మ బర్త్డే సందర్భంగా ఆనాడు తెలంగాణను ప్రకటించిన రోజును దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 9వ తారీఖు నాడే మరి ఉచిత బస్సు ప్రయాణము అందరికీ ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి ఇప్పుడు మరి ఇందిరమ్మ ఇళ్ల కోసం గృహజ్యోతి అంటే ఉచితంగా 200 యూనిట్ల వరకు మీకు కరెంట్ ఫ్రీ. దాదాపుగా ఇళ్లలో అందరికి కరెంట్ ఫ్రీగానే ఉంటుంది. ఈ 200 యూనిట్లు ఇస్తే దాదాపుగా ఇక్కడ మనకు ఒక 2 బుగ్గలు, ఒక ఫ్యాను, చిన్న చిన్న వస్తువులు ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది. అదేవిధంగా మరి రైతు భరోసా కింద రైతు బంధు కానీ మరి రైతులు కానటువంటి కూలీలకు కూడా నెలకు 1000 రూపాయలు, భూములు ఉన్నోళ్ళకే కాకుండా భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా 1000 రూపాయల చొప్పున పథకం. మహాలక్ష్మిలో గ్యాస్ పథకం కానీ ప్రతి మహిళకు 2500 కానీ ఉచితంగా బస్సు ప్రయాణం కానీ ఇలాంటి కార్యక్రమాలతోటి ఈరోజు మీకు అందరికీ మరి కౌంటర్లు ఏర్పాటు చేసి క్యూ లైన్లలో గతంలో లాగా జిరాక్స్ సెంటర్ల కాడ పోయి రోజుల తరబడి, మీ సేవ కాడికి పోయి రోజుల తరబడి అప్లికేషన్లు పెట్టి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండే. కానీ అట్లా లేకుండా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీకు పైసా ఖర్చు లేకుండా దరఖాస్తు ఫారాలు కూడా మనమే ప్రింట్ చేసి వీలైనంత వరకు మేమే నింపిస్తాం మీరు చెప్పిన పద్ధతి ప్రకారం. అది కాకుంటే అక్కడ మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే వారితో కూడా రాయించుకొని దాని మీద అప్లికేషన్ ఫామ్ మీద ఒక ఫోటో పెట్టుకోండి, ఆధార్ కార్డు నెంబర్ వేసుకోండి, రేషన్ కార్డు నెంబర్ వేసుకోండి. ఇవి మాత్రం తప్పకుండా వచ్చేటప్పుడు పట్టుకొచ్చుకోండి. ఒకవేళ రాసుకోలేని పరిస్థితి ఉంటే ఫోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు పట్టుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆ యొక్క దరఖాస్తు ఫామ్ ను నింపి
మరి ఆ కాగితాలన్నీ ఆ దరఖాస్తులన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రజల పాలన, ప్రజల సంక్షేమం కోరుకునేటువంటి పాలన తప్ప ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంది కాదు అని తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఇంత పొద్దున్నే 7 గంటలకు మరి ఇళ్ల నుంచి ఒక పండుగ వాతావరణంలో మన ఇళ్లకు ఇప్పుడే సంక్రాంతి వచ్చినట్టుగా, ఇప్పుడే మన ఇళ్ల నాగోబా జాతర పండుగ వచ్చినట్టుగా మీరు ఈరోజు దరఖాస్తుల కార్యక్రమంలో పాల్గొనడం చాలా చాలా సంతోషం. తప్పకుండా స్కూల్ గురించి కానీ, నీళ్ల గురించి కానీ, పోడు భూములు కానీ, ఇండ్ల సమస్య కానీ, ఏ సమస్య ఉన్నా మీ ఆడబిడ్డలాగా నేను మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సేవ చేసే ప్రభుత్వం, పేదలకు భూములు ఇచ్చే ప్రభుత్వం, పేదలకు పని కల్పించిన ప్రభుత్వం. 100 రోజుల పని తెచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారు 100 రోజుల పని ఇచ్చింది. పోడు భూముల హక్కు చట్టం తెచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారు. అదేవిధంగా ఇక్కడ కనపడేటువంటి ఇల్లు కూడా ఆనాటి ఈ రోజు వరకు ఇల్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన కాంగ్రెస్ పాలన అంటే. కాబట్టి మీరు ఏదున్నా కూడా స్వేచ్ఛగా మాతో చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది 8 రోజులు ఉంటుంది. మీరు అడావుడి పడొద్దు, ఇబ్బంది పడొద్దు. ఒక ఇంటికి ఒక దరఖాస్తు, ఆ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల పేర్లు రాయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అధికారులు ఉంటారు. ఇవాళ అయినే కాకుండా రేపు కూడా ఇంకెవరైనా ఉంటే రేపు కూడా తీసుకుంటారు, ఎల్లుండి కూడా తీసుకుంటారు. దరఖాస్తులు అన్ని తీసుకొని మీకు ఏ పథకానికి మీరు అర్హులో ఆ పథకం మీకు అందిస్తారు. కాబట్టి అందరూ కూడా సర్పంచ్ గారు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, స్థానిక యువకులు, ఇక్కడటువంటి ఉద్యోగులు, ఎందుకంటే నిరక్షరాస్యత ఎక్కువ ఉంటుంది, చదువు రానటువంటి మన ఆదివాసీ జనాలు ఎక్కువ ఉంటారు, లేదా ఇతర కమ్యూనిటీలలో కూడా, దళితులలో కూడా మరి చదువు రానటువంటి పెద్దలు కూడా ఉంటారు. మారుమూల ప్రాంతాలలోనే అన్ని కులాలలో ఆ పరిస్థితి ఉంటుంది. కాబట్టి చదువుకున్న యువకులు మరి వాళ్ళ యొక్క ఫారాలు నింపండి దయచేసి. ఇదొక సహాయం అనుకోండి, ఇది ఒక సేవ అనుకోండి. మీరందరూ కూడా మీ ఆడబిడ్డలా నన్ను దీవించినందుకు పేరు పేరున నమస్కారాలు. మేడం అని అనంతు సీతక్కనే, మేడం లేదు, మేడం అంటే దూరం దూరం అయిపోతాం. సీతక్క అంటేనే మీ అక్క, మీ చెల్లెలు నేను. అదే గుర్తు పెట్టుకోండి. అదే స్వాస్థ్యం. పదవులు స్వాస్థ్యం కాదు, విలువలు స్వాస్థ్యం, మంచి పనులు స్వాస్థ్యం. కాబట్టి మీరు ఎప్పుడైనా నన్ను సీతక్క అని పిలవచ్చు. మీరు ఇక్కడికి అందరికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. రామ్ రామ్.